హలో అండి, ఎమ్మి చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ పాట్ వచ్చేసి 32 సెంటీమీటర్స్ ప్రైమర్స్ అంటారు. ఇది బిర్యానీస్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ పాట్లో మనం బిర్యానీ చేసేద్దాము. ఇప్పుడు 1 కేజీ చికెన్ తీసుకుని దాన్ని నీట్గా కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొద్దిగా ఉప్పు, పసుపు, అలాగే బిర్యానీ మసాలా, నెక్స్ట్ వచ్చేసి 2 స్పూన్స్ కారం, అలాగే 2 స్పూన్స్ నెయ్యి, నెక్స్ట్ 1 కప్పు కర్డ్, అలాగే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 నిమ్మకాయను కూడా తీసుకొని జ్యూస్ పిండుకొని మొత్తం అంతా కలిసే విధంగా మ్యారినేషన్ చేసుకొని 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి రైస్, 1 కేజీ రైస్ని తీసుకుని ఈ రైస్ని ఒక పాట్లో తీసుకుని నీట్గా వాటర్తో క్లీన్ చేసేసుకుని 2 to 3 టైమ్స్ నీటిలో నానబెట్టుకోవాలి. మినిమం హాఫ్ ఎన్ అవర్ అన్నా నానబెట్టుకుంటే పర్ఫెక్ట్గా రైస్ అనేది చక్కగా తయారవుతుంది. సో ఈ విధంగా వాటర్ పోసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఈ బిర్యానీ పాట్ని ప్రీహీట్ చేసి దాంట్లో నెయ్యి కానీ కొద్దిగా ఆయిల్ కానీ యాడ్ చేసుకుని వేడి చేసుకోవాలి. వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈ బిర్యానీ మసాలాలను తీసుకోవాలి. ఇప్పుడు వేరొక పాట్ని పక్కన స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని దాంట్లో ఈ పచ్చిమిర్చి అలాగే బిర్యానీ మసాలాలన్నీ కూడా కొంచెం యాడ్ చేసుకుని ఆ నీటిని మరగబెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొద్దిగా ఉప్పు, అలాగే కొత్తిమీర, పుదీనాకు వీటిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిన తర్వాత ఈ బిర్యానీ దినుసులన్నిటిని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేయాలి. తరువాత కట్ చేసి పెట్టుకున్న నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర వీటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళల్లో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకుని చక్కగా ఉడికించుకోవాలి. అలాగే మ్యారినేషన్ చేసుకున్న చికెన్ కూడా ఈ ఏఎంసీ పాట్లో యాడ్ చేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ జస్ట్ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. సో మూతను క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోండి. చూడండి ఇలా జ్యూసీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రైస్ మనకి ఒక 70% ఉడికిన తర్వాత ఆ రైస్ని కూడా తీసుకుని ఈ చికెన్ దాంట్లోనే వేసేసుకోవాలి. చూడండి రైస్ మొత్తం కంప్లీట్గా కాదు, ఒక 70 to 80% ఈ విధంగా పొలుగ్గా ఉన్నప్పుడు పెట్టేసుకోవాలి. పెట్టుకొని మూతతో క్లోజ్ చేసుకుని కేవలం ఒక 10 మినిట్స్ ఉంచినట్లయితే ఎటువంటి కింద పిండి కానీ ఏమీ అవసరం లేదు. ఒక 10 మినిట్స్లో మన ఎమ్మి చికెన్ బిర్యానీ అనేది తయారైపోతుంది. చాలా తక్కువ టైంలోనే సూపర్ టేస్టీ చికెన్ బిర్యానీని తయారు చేసేసుకోవచ్చు. చూడండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందన్నమాట. ఇంకెందుకు ఆలస్యం? సో ఈ ఏఎంసీ పాట్ని బుక్ చేసుకోవాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఇప్పుడు ఈ